అందరికీ నా పేరు సబిత. నేను ఒక టీచర్ని. 10th టీచర్ అయినప్పటికీ కూడా ఒక పేరెంట్, ముందుగా టీచర్ కంటే ముందు ఒక పేరెంట్. అందరూ పిల్లల్ని ఎలా అయితే ప్రేమిస్తారో నేను అలాగే ప్రేమించాను. నాకంటే బాగుండాలి, పిల్లలు అన్నిట్లో ముందుండాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉండేదాన్ని. సో ఇంతకుముందు మాట్లాడిన జాషువా నా కొడుకులో నెగిటివ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పాజిటివ్స్ చాలా ఉన్నాయండి. దాన్ని చూసుకొని నేను చాలా గర్వపడుతూ ఉంటాను. కాకపోతే తనలో ఉన్న యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వాలని చెప్పి నేను ఈ క్లాసెస్కి పంపించడం జరిగింది. సో ఈ క్లాసెస్ వల్ల బాబులో చాలా అయితే మార్పు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు క్లాస్ ద్వారా ఇంకా మారాడని నేను అనుకుంటున్నాను. ఏ పేరెంట్ అయినా ఏమనుకుంటామంటే మనం పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు, వాళ్ళకి మంచి లైఫ్ అనేది మనం చూపించాలి, ఒక గైడెన్స్ ఇవ్వాలి, మనం చెప్పినట్టు వినాలి అని ఆశపడుతూ ఉంటాం. అలా ఆశపడడంలో వాస్తవం ఉంది, కరెక్టే. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఈ జనరేషన్ పిల్లలకి ఏంటి అంటే మొబైల్స్లో ఏది చూస్తే అదే నిజం అనుకుంటారు. అదే నిజం అనుకొని దాన్నే చేస్తాము, దాన్నే చదువుతాము, దాని వైపే వెళ్తాము అంటారు. సో వాళ్ళ వైపు కూడా విని అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ప్రూఫ్స్తో సహా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు దాని నుంచి బయటపడతారు, ఇంకొకటి చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు పేరెంట్స్ని హట్ చేయకూడదు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి మంచి సెషన్ ఈరోజు సురేందర్ సార్ గారు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. పిల్లలందరిలో కూడా చాలా మార్పు వచ్చింది. సో పేరెంట్స్ని ఇంట్లో మనం ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో అదే రెస్పెక్ట్ స్కూల్లో కూడా క్యారీ చేయాలి. చాలా మంది పిల్లల్ని టీచర్గా బీయింగ్ ఏ టీచర్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే క్లాస్లో 40 మంది ఉంటే 40 మందిలో కూడా కనీసం ఇద్దరు మాత్రమే, ఇద్దరు మాక్సిమం చూసుకుంటే 10 మంది తప్ప మిగిలిన పిల్లలందరూ కూడా చెప్తున్నారు కదా వినాలి, రాశారు కదా బోర్డు మీద రాసుకోవాలి, ఇంతే తప్ప ఒక టీచర్ అనేవాడు తన నాలెడ్జ్ని ఎంత షేర్ చేస్తున్నాడు, ఆ నాలెడ్జ్ని మనం తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అనే దాంట్లో ఏ మాత్రం కూడా దృష్టి పెట్టట్లేదు పిల్లలు. ఒక టీచరు ఒక 40 మినిట్స్ క్లాస్ చెప్పాలి అంటే దాని వెనక ఎంత స్ట్రగుల్ చేసుకొని వస్తాడు అది మీకు తెలియదు. తన అనుభవాలని, తన నేర్చుకున్న పాఠాలని క్లాస్లో మాత్రమే కాదు క్లాస్ సబ్జెక్ట్తో పాటుగా మీకు అందించడానికి చాలా ట్రై చేస్తారు, అవునా కాదు? ఒక్కసారి మీ టీచర్స్తో మీరు ఫ్రీగా మూవ్ అవ్వండి, క్లాస్లో మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. మీకు చెప్పే లెసనే కాకుండా మీ లైఫ్కి సంబంధించిన పాఠాలు కూడా ఏదో ఒక టీచర్ కంపల్సరీ చెప్తారు. అరే ఇలా చదువుకుంటే అలా ఉంటుంది లైఫ్, ఇలా మాట వినండి, ఇది చదవండి, అది చెయ్యండి అని మీకు మోటివేట్ చేసిన టీచర్స్ ఉంటే ఉంటారు, అవునా కాదా? ఒకసారి గుర్తు చేసుకోండి. సో టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోగా ఇంకా టీచర్స్ మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇవి ఇంతే చెప్తుంది, ఈసారి ఇంతే చెప్పేసి వెళ్ళిపోతారు, వీళ్ళదేంటి వినేది, ఎంత విన్నా అంతే కదా, ఈ మాత్రం క్లాస్ మొబైల్లో దొరకదా, ఇట్లాంటి కామెంట్స్ వింటూనే ఉన్నాం మేము. సో అలాంటి ధోరణిలో ఉన్నంత వరకు కూడా మీరు సక్సెస్ అనేది అంత తొందరగా చూడలేరండి. సక్సెస్ అవుతారు కానీ అంత తొందరగా అయితే రాదు. ఎప్పుడైతే ఇంట్లో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ, స్కూల్లో టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పే నాలెడ్జ్ని మీరు తీసుకుంటారో చాలా ఈజీగా మీరు సక్సెస్ చూస్తారు. సో అందుకని ప్రతిరోజు కూడా ఇంట్లో పేరెంట్స్ కి ఎన్నో రకాల పనులలో ఉంటారు, ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళకి నచ్చని పనులు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో పేరెంట్స్ మీకు గద్దించడము, కోప్పడము అలా చేస్తూ ఉంటారు. దాన్నే మీరు సీరియస్ గా తీసుకొని మీరు ఎదురు తిరిగి వాళ్ళని తిట్టడము, వాళ్ళని చీదరించుకోవడం చేస్తే పేరెంట్స్ ఎంత హట్ అవుతారో మీకు తెలియదు. నేను పిల్లలకే చెప్తున్నాను, పిల్లలకి పనేముంది, చదువుకోవడం, ఆడుకోవడం. ఈ ఏజ్ పిల్లల్లో మీకే అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు వండి పెట్టి మీకు స్కూల్కి కావాల్సినవి అన్నీ కూడా అందించి మళ్ళీ మీరు వచ్చాక మిమ్మల్ని చూసుకొని మీకు ఇంత చేసే పేరెంట్స్ ఇంకా ఎంత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవ్వాలి? కోపంలో ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ మీరు ఎదురు తిరిగి మాట్లాడతారా? ఎదురు తిరిగి అరుస్తారా?
అలా అరుస్తారు, కానీ దాని వెనక ఎంత పెయిన్ ఉంటుందో పేరెంట్స్ కి అర్థం చేసుకోండి. ఈరోజు మా బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తుంటే హ్యాండ్ రైటింగ్ విషయంలో సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ కొంచెం హ్యాండ్ రైటింగ్ నేర్పించండి, మా బాబుకి రావట్లేదు, అది చాలా ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి నా మాట వినట్లేదు, కొంచెం మీరు చెప్తే వింటాడేమో అని రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నా. ఆ సార్ మోటివేట్ చేస్తున్నారు. సార్ దగ్గర ఉన్నంతసేపు బాగానే విన్నాడు, తలకాయ ఊపాడు. ఇంటికి వచ్చాక ఇక మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. నువ్వు సార్ ముందు ఎందుకు చెప్పావు నా గురించి, నా మైనస్లు ఎందుకు చెప్పావు, నేను నేర్చుకోను, నాకొద్దు, ఈ ధోరణిలో ఉండి నన్ను ఎడాపెడా మాట్లాడేశాడు. నేను ఎంత హట్ అయ్యానంటే అసలు ఇదేంటి, వాడు బాగుండాలని నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, ఇంట్లో నేను ఒక టీచర్, నేను ఏం చెప్పుకోగలను, నా మాట వినట్లేదు, వేరే వాళ్ళ మాటైనా వింటాడని చెప్పేసి నేను డబ్బులు కట్టి మరీ ట్యూషన్స్ కి పంపించి నేను ఇది చేస్తున్నా కానీ వాడు అర్థం చేసుకోవట్లేదు, నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని చాలా అంటే చాలా మధ్యాహ్నం నుంచి బాధపడుతున్నా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెషన్ విన్నాక నా కొడుకులో చేంజ్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మారుతాడు, ఎందుకంటే తను మారే స్వభావం ఉంది, ఖచ్చితంగా మారి చూపిస్తాడని అయితే నేను ఆశపడుతున్నాను. సో పేరెంట్స్ గా నేను ఒకటే మీకు కోరుకుంటున్నానండి, పిల్లల్ని మనం ఏ రంగంలో వెళ్ళాలనుకుంటాం, మన కళల్ని వాళ్ళ మీద రుద్దుతా ఉంటాం, నువ్వు అది కావాలి ఇది కావాలి అని చెప్పి. సో అలా కాకుండా ముందు వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించాలి. వాళ్ళకి ముందు వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళు ఎందులో సక్సెస్ అవ్వగలుగుతారు, వాళ్ళకి ఎందులో క్యాపబిలిటీ ఉంది అనేది మనం గ్రహించి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇంకొకటి, పిల్లలు మీకు చెప్తున్నాను, మీరు ఇంట్లో పేరెంట్స్ కి ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టే ఉంటున్నారు, బయటకు వచ్చాక మళ్ళీ మీది మీకే, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారు. ఏ పేరెంట్ అయినా కానీ మిమ్మల్ని మంచిగా ఉండాలనే చూస్తారు తప్ప చెడిపోవాలని చూడరు కదా. సో వాళ్ళ మాట వినండి, బయటికి వచ్చాక వాళ్ళ మాటల్ని దృష్టిలో పెట్టుకోండి. బయట సొసైటీకి వచ్చాక మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేవి చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి డిస్ట్రాక్ట్ చేసేవి. సో ఆ డిస్ట్రాక్ట్ అయ్యే టైంలో ఒక్క నిమిషం, ఒక్క క్షణం మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు కనుక గుర్తొస్తే మీరు అస్సలు కూడా చెడు మార్గంలో వెళ్ళరు. అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ కీప్ షైనింగ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.